బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేస్తుంది. రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ కోర్ గ్రూప్ రాష్ట్రాల సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల కోర్ గ్రూప్ నేతలతో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ కానున్నారు. నేటి సమావేశంలో ఒడిశా, హర్యానా, హిమాచల్, కర్ణాటక, మహారాష్ట్ర, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల కోర్ గ్రూప్ పాల్గొనున్నారు. మరోవైపు మహారాష్ట్రలో మిత్రపక్షాల నేతలతో కలిసి కోర్ గ్రూప్ అమిత్ షా భేటీ నిర్వహించారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ హెడ్ క్వార్టర్స్ కి హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్ చేరుకున్నట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం కసరత్తులు ముమ్మరం చేస్తుంది. రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసేందుకు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. చెప్పండి శివ. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండవ జాబితాను కసరత్తు చేసేందుకు బీజేపీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇక మొత్తం 6-7 రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులతో ఈరోజు సమావేశం జరగనుంది. దానిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా, తమిళనాడు, చండీగఢ్ అలాగే కర్ణాటక ఈ రాష్ట్రాలకు సంబంధించిన కోర్ గ్రూప్ సభ్యులతో ఈ సమావేశం జరగబోతుంది. ఇక రెండవ జాబితాకు సంబంధించిన అభ్యర్థులను ఈరోజు తుది కసరత్తు అనేది జరగబోతుంది. అంటే వీరు కొన్ని పేర్లను తీసుకువెళ్లారు. వాళ్ళలో కొంతమందిని ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 నుంచి 3 పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన నేపథ్యంలో ఈ కోర్ గ్రూప్లో వారిలో ఇద్దరిని ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒకరిని ఫైనల్ చేసి ఈ రెండవ జాబితా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక ఇటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి షార్ట్ లిస్ట్ చేశారు. గతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే బీజేపీ వ్యవహారాల సంస్థాగత మరొక ఇన్ఛార్జ్ బిఎల్ సంతోష్, వారితో పాటు మరొక ఇన్ఛార్జ్ ఉంటారు శివప్రకాష్ జీ. ఆయన కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన నేపథ్యంలో బీజేపీ నేతలందరి నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేశారు. అంటే పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, ఒకవేళ పొత్తులు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, పొత్తులు వెళ్ళకపోతే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ప్రధానంగా వారందరితో కూడా చర్చించారు. దానిపై పొత్తుకు కొంతమంది మొగ్గు చూపినప్పటికీ కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసినట్లుగా కూడా శివప్రకాష్ దృష్టికి వచ్చింది. తర్వాత ఇటు పురంధేశ్వరితో కూడా అందరితో విడివిడిగా చర్చించిన నేపథ్యంలో పొత్తులపై కూడా ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. పొత్తులపై అలాగే మరోవైపు మొత్తం 25 పార్లమెంట్ అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థుల వడపోతకు సంబంధించి కసరత్తు కూడా చేశారు. గతంలో అంటే విజయవాడలో 3 రోజుల పాటు ఈ సమావేశం కూడా జరిగింది. దాంట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అంటే ఒకవేళ ఇండివిజువల్కి వెళ్తే ఏ విధంగా ఉండబోతుంది, పొత్తులు వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా ప్రధానంగా చర్చించారు. ఈ రోజు జరగబోయే ఈ కోర్ గ్రూప్ సమావేశంలో మొదట ఒడిశా సమావేశం ప్రారంభమైంది. తర్వాత సమావేశం ఆంధ్రప్రదేశ్ది సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు పురంధేశ్వరి అలాగే ఇటు సోమవీరాజు కూడా హాజరయ్యారు. ఇక మరొక అర్ధ గంటలో 30 నిమిషాల్లో మరొక 20-30 నిమిషాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కోర్ గ్రూప్ సభ్యులతో బీజేపీ అగ్రనేతలు సమావేశం కావచ్చును. సమావేశమైన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, పార్టీని సింగిల్గా పోటీ చేస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ పొత్తులతో వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనే దానిపై కూడా వారితో చర్చిస్తారు. చర్చించిన తర్వాత పొత్తులపై ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు చర్చించిన దాన్ని బట్టి రేపు ఇటు ఏపీకి సంబంధించిన ప్రజెంట్ పొత్తులో ఉన్న జనసేన, టీడీపీకి సంబంధించిన నేతలు అగ్రనేతలు కూడా ఇద్దరు కూడా ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరు కూడా రేపు ఢిల్లీ రాబోతున్నారు. ఢిల్లీ వచ్చిన తర్వాత అమిత్ షాతో చర్చిస్తారు. ఇక మరో 2 రోజుల్లోనే ఏపీలో పొత్తులపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.